హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏంటంటే మనకి గ్రామీణ బ్యాంకుల్లో కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ చేశారు. సో దాని గురించి అయితే మనం తెలుసుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి. మీకు కనుక ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా అయితే అడగండి. అండ్ రెగ్యులర్గా అయితే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. కింద డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను. సో ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో మొదటగా వచ్చేసరికి ఏంటంటే మనకి దేశవ్యాప్తంగా అంటే మనకి మన ఇండియాలో ఏంటంటే ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో అన్నిటిలో కూడా ఆఫీసర్స్ ఉద్యోగాలు అయితే రిలీజ్ చేశారు. సో మొత్తం 9,995 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇంకా రిలీజ్ చేయలేదు. సో ఇంకా రిలీజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం మనకి 43 గ్రామీణ బ్యాంకుల్లో అంటే మనకి మొత్తం 43 గ్రామీణ బ్యాంకులు అయితే ఉన్నాయి. సో వాటిల్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో కూడా పోస్టులు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ ఉద్యోగాలకి మీరు ఎంపికైతే మీ సొంత జిల్లాలోనే జాబ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియోని లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నేను జెన్యూన్ జాబ్ అప్డేట్స్ ఇస్తాను, ఫేక్ అయితే కాదు. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, జాయిన్ అయితే అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బ్యాంక్స్ ఏంటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఒకటి, ఆంధ్రప్రగతి ఒకటి, గ్రామీణ బ్యాంక్ ఒకటి, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఒకటి, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు. సో ఇవి మెయిన్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గ్రామీణ బ్యాంక్స్. అయితే డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలకు అర్హత గల నిరుద్యోగులు అప్లై చేసుకోవచ్చు. ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 మరియు ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు తెలుగులో కూడా మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. దీనికి తెలుగులోనే ఎగ్జామ్ కూడా రాసి క్వాలిఫై అయిన తర్వాత జాబ్ అయితే మనం అచీవ్ చేయవచ్చు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. సో చెప్పాను కదా, ఆన్లైన్లో అప్లై చేయాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను. సో అక్కడ నుంచి అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. సో మనకి డేట్స్ కూడా మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ 7వ తారీఖు నుంచి ఈ మంత్ 27th వరకు అయితే డేట్ అయితే ఉంది. సో మనకి 1 మంత్ అంటే మనకి ఇంకా ఈ మంత్ 27th వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో అది 9,995 ఉద్యోగాలు అంటే తక్కువేం కాదండి, చాలా ఎక్కువే. సో అది నెక్స్ట్ మనకి ఎవరైతే డిగ్రీ పూర్తి చేస్తారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. సో మనకి అయితే ఎగ్జామ్ అయితే ఆగస్టు, సెప్టెంబర్లో ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ మనకి పోస్టింగ్ ఎప్పుడు ఉంటుందంటే నెక్స్ట్ ఇయర్ 2025కి. సో అలాగే మనకి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏంటంటే వయో సడలింపు కూడా ఉంటుంది. సో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకి 10 years అయితే ఉంటుంది. సో అలా పూర్తి డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. సో అక్కడ నుంచి మీరు చూసి అప్లై అయితే చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉండి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.